ఆరాధన జరిపి వచ్చారు. తర్వాత 1వ తారీఖు ఎన్నికేపాడులో మధ్యాహ్నపు ఆరాధనలో కూడా పాల్గొన్నారు. 2వ తారీఖు మార్నింగ్ కూర్చుండే సడన్గా ఏదో నాకు నొప్పి వస్తుందమ్మా అని పెద్దమ్మ గారిని పిలవడం, వెంటనే వచ్చి పక్కన వాళ్ళందరూ వచ్చి చూసే లోపలనే ఆయన అలా వాలిపోవటం చాలా ఆకస్మికమైనటువంటి దేవుని పిలుపు. దేవుని పిలుపు ఎవరిని ఏ రకంగా ఆవరిస్తుందో తెలియదు. ఆ తర్వాత 2018 సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత సేమ్ ఇదే రోజు ఎనికేపాడులో నాన్నగారి కార్యక్రమం జరిగి మేము కిందకు దిగుతున్నాం. అమ్మగారికి సేమ్ అయ్యగారు ఎలాగో అలాగే అసలు వాళ్ళిద్దరు మరణాలు చూసి అందరు ఆశ్చర్యపోయారు. 10 సంవత్సరాల తర్వాత అయ్యగారు ఏ డేట్లో అయితే చనిపోయారో అమ్మగారు ఆ డేట్ 12:30 అంటే 3వ తారీఖు వచ్చిందనమాట. సో వాళ్ళు చనిపోయి ఇప్పటికీ 10-16 సంవత్సరాల నాన్నగారు. రేపటి రోజు 2 సంఘాలు ఉన్నాయి కాబట్టి 2 సంఘాల్లో ఇద్దరికి ఆరాధనలు జరపాలని నేను ఆలోచన చేసి రేపు మనకి అక్కడ బల్లారాధన కాబట్టి బల్లారాధనలోనే అమ్మగారి ఆదరణ కూడికి కూడా మరి మేము పెట్టాలని ఆశపడ్డాం. మరి నా ఆత్మీయ బిడ్డలైన మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా వందనాలండి. మరి నాన్నగారు చనిపోయినప్పుడు కొంతమంది ఉన్నారు ఇక్కడ, అంతే, మీరంతా లేరు. ఉన్నవాళ్ళ చేతులు ఎత్తండి ఇక్కడ, అంతవరకే, మిగతా వాళ్ళకి తెలియదు. అమ్మగారు చనిపోయినప్పుడు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి, అప్పుడు కొంతమంది ఉన్నారు. ఇదంతా ఒకప్పుడు బాధ. రోజులు గడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ధైర్యపరిచి సేవని ఆపకుండా ఈ సేవ ఇలా జరగటం అనేది నిజంగా దేవుని యొక్క గొప్ప కృప. మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం. ఈ వచ్చిన భాగాన్ని కొంచెం సేపు నేను మీకు ధ్యానం చేస్తాను. సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాద కరమగును. అంటే ఎవరు నీతిమంతులు? భూమి మీద అందరూ నీతిమంతులు కాదు. దేవుణ్ణి ఎరిగి ఆయన చిత్తము భూమి మీద చేసి మరణము వరకు దేవునిలో నమ్మకముగా ఉన్న వాళ్ళు మాత్రమే నీతిమంతులు. హల్లెలూయా. ప్రకాశరావయ్య గారు FCIలో గొప్ప ఉద్యోగస్తులు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఆయనకి జాబ్ను కూడా రిజైన్ చేసి అన్ని జనుల మధ్యలో నువ్వు సేవ చేయాలి అని దేవుడు దర్శనం చెప్పినప్పుడు ఆ దర్శనానికి లోబడి పిల్లలు ఉన్నారు అని కూడా చూడకుండా ఎవ్వరికీ చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయి సంతకం పెట్టేసి నేను ఇక రేపటి నుంచి ఉద్యోగానికి రాజీనామా అని పెట్టేసి ఇంటికి వచ్చి ధైర్యంగా చెప్తున్నారు. పెద్దమ్మగారు అన్నారంట, సేవ చేద్దాం కానీ మరీ ఇంత పచ్చి సేవ ఎట్లా చేద్దాం, ఉద్యోగం లేకుండా మనకి సంఘం కూడా తక్కువే కదా, ఎలా బ్రతుకుతాం అని ప్రశ్నిస్తే నాన్నగారు ఒకే మాట చెప్పారంట, ఈ సేవకు పిలిచిన దేవుడే మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. ఈ సేవలోకి పిలిచాడు కదా, అప్పుడు ఉద్యోగం నాకు అవసరం లేదు, నేను పరిపూర్ణంగా దేవుని సేవలో కొనసాగాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు పెళ్ళిళ్ళు, వాళ్ళ అవసరతలు ఏంటి, అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావంటే నాన్నగారు చెప్పిన మాట, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఒక్క మనిషికి కూడా చెప్పకుండా, కట్టుకున్న భార్యకి చెప్పకుండా, పిల్లల గురించి ఆలోచించకుండా ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఎనికేపాడులో 1990వ సంవత్సరంలో వారు సేవను ప్రారంభించారు. సేవ ప్రారంభం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రిజైన్ చేశారు. తర్వాత చాలా కష్టాలు, ఎన్ని కష్టాలంటే మామూలు కష్టాలు కాదు. మేము చిన్నపిల్లలమే, అప్పుడు అంత పెద్దగా అనుభవం లేదు. ఒకసారి మీటింగులు పెడితే 35,000 రూపాయలు మీటింగులకు అవసరం అని చెప్పి ఆయన ఇష్టపూర్వకంగా కొనుక్కున్న చాతకు బండిని అమ్మేశాడు. దేనికోసం? సేవ కోసం. సభలు పెట్టడానికి డబ్బుల కోసం స్కూటర్ అమ్మేసి చాలా మంది ఆయన పిచ్చోళ్ళలాగా చూశారండి. కానీ నాన్నగారు ఎప్పుడు మాకు చెప్తా ఉండేవాళ్ళు, దేవుడు మనల్ని పిలిచాడు, మనం చేసే ప్రతి పనిని బట్టి దేవుడు సంతోషించాలి. దేవుణ్ణి మనం మోసం చేయకూడదు, దేవుణ్ణి మనం సిగ్గుపరచకూడదు.
ఈ మాట ఎప్పుడు మా చిన్న తనము నుంచి వాళ్ళ నోట్లో మేము వినటం జరిగింది. ఈరోజు ఈ పరిచర్యలో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు లేకపోయినా వాళ్ళు నా హృదయములో విత్తిన విత్తనాలు అలాగే ఉన్నాయి. హల్లెలూయా. చాలా ధైర్యం. నాన్నగారికి నాకు చాలా ధైర్యం. ఇలా పక్కనే పడుకునేదాన్ని. మీకు ఒక విషయం తెలుసా, ఆయన చనిపోయే వరకు ఆయన పక్కన నేను పడుకునేదాన్ని. అంత ప్రేమ నేనంటే. సేవకి నన్ను అప్పగించేటప్పుడు కూడా లోకం గురించి ఆయన ఆలోచించలే. చాలామంది అన్నారు, ఆడపిల్లను సేవకు పంపిస్తున్నావు, ఆమెమో సేవ చేసిద్ది అని అడిగారు. చాలామంది నవ్వారు కూడా. అయినా అమ్మ నాన్న ఎవరి మాట వినలేదు. వాళ్ళు విన్నది ఒక్క దేవుని మాటే. ఆమెన్. నన్ను సేవలో వదిలేశారు. 4-5 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వెనకాలే తిరిగాను. ఈరోజు ఇంత స్ట్రాంగ్గా నేను సేవ చేస్తున్నానంటే నిజంగా చెప్పనా, నాకు వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదండి, నా ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళు. నా ఆత్మను రక్షించిన తల్లిదండ్రులు వాళ్ళు. ఎప్పుడు పెద్దమ్మగారు, నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత పెద్దమ్మగారు నేను సేవలో ఉన్నప్పుడు ఆవిడ నాకు చెప్పిన మాట ఒకటే, నువ్వు లోకం వైపు చూడొద్దు, మనుషుల మాటల వైపు చూడొద్దు, నిన్ను పిలిచిన దేవుని వైపు మాత్రమే నువ్వు చూడాలి. ఈ రాత్రి వరకు నేను చెప్పదగిన మాట అదేనండి. మా అమ్మగారు చెప్పే ప్రతి మాట నా హృదయంలో ఎప్పుడు మారుమ్రోగుతూ ఉంటుంది. అందుకే బైబిల్ వారికి పెట్టిన పేరేంటంటే వాళ్ళు నీతిమంతులు. ఆస్తులు సంపాదించలా, మా కొరకు డబ్బులు కూడగొట్టలా, మాకు బిల్డింగులు కట్టి పెట్టలా, ఉన్నది ఒకే ఇల్లు. ఆమెన్. ఒకే మందిరం ఎనికేపాళ్ళు. ఇక్కడ మందిరం సొంతది కాదు, అద్దె మందిరమే. కానీ సేవని, దేవుని వాక్యాన్ని, దేవుని దర్శనాన్ని మాకు షేర్ చేశారు వాళ్ళు. నిజంగా చాలా సంవత్సరాలుగా మేము పడిన కష్టాలైతే ఎలా పెరిగామంటే, మేము చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు నాకు వేసిన గౌను అప్పట్లో 400 రూపాయలు అంట. అంటే ఆ ఏజ్లో, ఇప్పుడు నాకు ఒక 40 ఏళ్ళు కదా, 40 ఏళ్ళు దాటిపోయినాయి కదా. అప్పట్లో అన్ని సంవత్సరాల క్రితం నాకు కొన్న ఒక గౌను 400 అంటే ఇంకా ఆయన ఏ రేంజ్లో నన్ను పెంచాడో మీరు ఆలోచించండి. ఏ కష్టం మాకు తెలియదు. అంత ఉన్నతంగా పెంచిన సేవలకు ఆయన అడుగుపెట్టిన తర్వాత అదే ఉన్నతంగా మమ్మల్ని చూసేవాడు, అదే ఆత్మీయ విలువలతో మమ్మల్ని పెంచాడు. ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, ఎందుకు వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, వాళ్ళు మనకి మిగిల్చి వెళ్ళినటువంటి నీతి సూత్రాలు, వాళ్ళు మనకు నేర్పింది, నాకు నేర్పింది ఏంటంటే దేవుని భయములోనే జీవితకాలము బ్రతకాలి. బ్రతకటమే కాదంట, చనిపోయే లోపులో ఒకటి సంపాదించుకోవాలని కూడా మా అమ్మ మా నాన్న నాకు నేర్పారు. ఏంటది? దేవుని మీద విశ్వాసం, దేవుని మీద నమ్మకం, దేవునితో మనకు సమర్పణ, దేవునితో కలిసి బ్రతకటం. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో హేబేలు దగ్గర నుండి అబ్రహాము వరకు కూడా వాళ్ళందరూ కూడా యేసయ్యను నమ్ముకున్నారు, యేసు మార్గములో ఉన్నారు, విశ్వాసంతో బ్రతికారు. వాళ్ళు బ్రతికి చనిపోయే వరకు కూడా విశ్వాసముతోనే బ్రతికారు. హల్లెలూయా. నోవహు విశ్వాసంతోనే బ్రతికాడు, ఇస్సాకు విశ్వాసంతోనే బ్రతికాడు, హానోకు విశ్వాసంతోనే బ్రతికాడు, హేబేలు విశ్వాసంతోనే బ్రతికాడు. వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకుంటూ బ్రతికారు. అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి అక్కడ వాక్యంలో ఏమనుందో తెలుసా? మనకి నిలువరమైన పట్టణం అసలు ఇది కాదు, ఎక్కడ నుండి వచ్చామో ఆ పట్టణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలంట. ఒక్కసారి చదువుతారా? 16వ వచనం చదవండి, 15, 16 వచనాలు చదవండి. వారు ఏ దేశము నుండి వచ్చితిరో ఆ దేశమును జ్ఞాపకముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారు వీలు కలిగి ఉండెను. ఆగండి. అబ్రహాముకి వచ్చిన ఆలోచన ఏంటంటే, నాది ఈ దేశం కాదు, అసలు దేశం ఏంటి? కనాను కదా. కనాను నుంచి దేవుడు ఏమన్నాడు? ఈ దేశాన్ని వదిలిపెట్టాయి అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటే, దేవుడు ఏ దేశానికి, ఏ పట్టణానికి శిల్పి, నిర్మాణకుడని అతనికి ఆత్మీయంగా అర్థమైందో, అసలు భూ సంబంధమైన ఏ దేశము కూడా మన దేశం కాదు. మన దేశం ఏంటి అంటే దేవుడు దగ్గరకు చేరే నిత్యమైన దేశం, పరలోక పట్టణం. విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు, దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా చేసిన వాళ్ళు, మనకంటే ముందు కాలాలలో, యుగాలలో ఉన్న అబ్రహాము మొదలుకొని ఇస్సాకు, యాకోబు, హానోకు, నోవహు, హేబేలు, వీళ్ళందరూ విశ్వాసాన్ని కాపాడుకొని వాళ్ళ గురేంటంటే దేవుడు నివసించే పట్టణాన్ని మనకిస్తున్నాడు కాబట్టి భూలోకములో ఉండగానే దానిని గురించి మనం ఆలోచించాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆలోచిద్దాం? ఆ పట్టణం ఒకటి ఉందని ఎప్పుడు ఆలోచించాలి?
మనము సజీవులుగా ఉన్నప్పుడే ఆలోచించాలి. పెద్దమ్మ గారు పెద్దయ్య గారు నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మేము ఎంతకాలం ఉంటామో తెలియదు, నువ్వు మాత్రం జాగ్రత్తగా సేవ చేయాలి. హల్లెలూయా. వాళ్ళు అప్పట్లోనే నన్ను ప్రిపేర్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళు అంత అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభు పిలుపు దగ్గరికి వెళ్ళిపోతారని నాకు తెలీదు. భూలోకములో ఉండగానే మనము చేరవలసిన పట్టణాన్ని గురించి మనం ఆలోచించాలి. దేవుని వాక్యం మనకి చెప్తుంది. ఎందుకు వాళ్ళని నీతిమంతులని బైబిల్ ఎంచుతుందంటే, వాళ్ళు దేవుడి చెంతకు చేరే మార్గాన్ని, దేవుడి దగ్గరకు వెళ్ళి ఆ పట్టణాన్ని భూలోకములో ఉన్నప్పుడే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే వాళ్ళంట. హల్లెలూయా. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆ పట్టణానికి వెళ్ళటానికి మనకు వీలుకరంగా ఉంటది. హల్లెలూయా. నీ జీవితంలో నీ మనసులో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, రోజుకొక్కసారైనా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే, ప్రభువా నాది అసలు ఈ పట్టణం కాదు, నాది అసలు ఈ దేశం కాదు, నేను నిలుచున్న ఈ భూమి నాది కాదు, నేను నిలుచున్న ఇది నాదేది కాదు. నువ్వు ఎన్నాళ్ళు ఇస్తావో దాన్ని స్వీకరిస్తూ ఉంటా అంతే. హల్లెలూయా. అందుకనే హానోక్ గారు ఒక పాట రాశారు కదా, ఏం పాట అది? నాదంటూ లోకాన ఏది లేదు, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే. అందరు పాడదాం. బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహము, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి, అందరు చెప్దాం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణము, అందుకే కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. చెప్తామందరూ. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా. ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి సమస్తము కూడా ఆయనవే. హల్లెలూయా. బ్రతుకుచున్న ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు నేను నిలిచిన ఈ స్థలం కానీ, నాకున్నది కానీ నాది కాదు, నాది అయినది ఏంటంటే పరలోక పట్టణం. హల్లెలూయా. మనము చనిపోయే వరకు విశ్వాసముతో పరలోక పట్టణం గురించి ఆలోచించాలి. ఆమేన్. వీళ్ళు ఎప్పటి వరకు ఆలోచించారంట? 15వ వచనం మరలా చదువుతున్నాను. వారు ఏ దేశము నుండి, పై వచ్చిన 14వ వచనం చదవండి. ఈలాగు చెప్పుచు వారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విసిదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చితిరో, 13వ వచనం చదవక్క. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును, ఏంటంట ఈ వచ్చిన అందరూ చదవండి. పరదేశులం, గట్టిగా. పరదేశులు అంటే ఏంటి? వేరే దేశం. యాత్రికులు అంటే ఏంటి? అన్పర్మనెంట్ జర్నీ కలిగిన వాళ్ళం అనమాట. ఆమెన్. యాత్రికులు అంటే ఏంటి? యాత్రా ప్రయాణం అంటారు. ఎప్పుడన్నా విన్నారా? మీరు సెలవులు వచ్చినప్పుడు యాత్రలకు వెళ్తారు, అక్కడ ఉంటారా? చెన్నై వెళ్తారు, సముద్రం చూస్తారు, అన్నీ చూస్తారు. ఎన్ని రోజులకి వచ్చేస్తారు? ఉండిపోయారు అక్కడ సముద్రం దగ్గర, ఎవరు ఉండరు. అది ఒక యాత్రా స్థలం అంతే. భూమి మీద మనం యాత్రికులం, పరదేశులం. ఆమేన్. అంటే మనదొక జర్నీలో ఉన్నాం ఇప్పుడు. అంటే ఒక ప్రయాణం మంది. ఎన్ని సంవత్సరాలు ఈ ప్రయాణమో మనకి తెలీదు, కానీ అసలు మన దేశం ఏంటంట? పరదేశం. హల్లెలూయా. ఏంటి ఆ పరదేశం అంటే? పరలోక పట్టణం. అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనం కూడా ఉండేవాళ్ళమే. సైతాను మనల్ని భూమి మీద పడేసింది. ఆమేన్. ఎక్కడ? ఏదైనా తోట అంటే పరలోక పట్టణం. అక్కడ దేవుడితో ఆదాము అవ్వలు ఉన్నారు, కానీ సైతాన్ వచ్చి చిచ్చు పెట్టింది. స్తోత్రం కలుగును గాక. 2025 సంవత్సరంలో ఏ సిచ్చు మన హృదయంలో రాకుండా ఉండును గాక.
అపవాది ఏం చేస్తాడు? మనల్ని చిచ్చులు పెట్టేస్తూ ఉంటాడు. పాపం ఏదేను తోటలో చల్లపూట ఆదాము హవ్వ దేవుడు ముగ్గురు కలిసి సహవాసం చేసి ప్రేమగా ఐక్యతగా వాళ్ళు పరలోక పట్టణాన్ని ఆనందిస్తున్న సమయంలో సాతానుడు సర్పము సిచ్చు పెట్టి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని ఆ స్థలములో నుంచి యాత్రా ప్లేస్లోకి పంపించింది. ఆమేన్. అంటే ఇది తాత్కాలికమైన ప్లేస్. మనమందరం ఇప్పుడు తాత్కాలికమైన ప్రదేశంలో ఉన్నాం. మన దేశము ఇది కాదు. కానీ ఆ దేశానికి వెళ్ళే వరకు కూడా విశ్వాసముతో ఉండాలంట. ఎలా ఉండాలి? విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, విశ్వాసాన్ని జార విడుచుకోకూడదు, విశ్వాసాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని ఇదిగో పోగొట్టుకొని అవిశ్వాసులుగా దెయ్యాల్లాగా మారకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు విశ్వాసముతో బ్రతికారంట. ఎప్పటి వరకు? మృతి చెందే వరకు కూడా, చావు దాకా వెళ్ళే వరకు కూడా. వీళ్ళు అనుకున్నారంట, యేసయ్య మాది ఈ స్థలం కాదు కదా, మేము ఆ స్థలానికి వస్తాం. ఈ రాత్రి మరోమారు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేశం ఇది కాదు, మనం యాత్రికులమే. అందరూ అనుకోండి, నా దేశం ఇది కాదు. నా దేశం ఏంటి? పరలోక పట్టణం. హల్లెలూయా. పరలోక పట్టణం ఈ రోజు కాగదు, ఇప్పుడే దేవుడు మనల్ని పిలవలే. ఆమేన్. ఎందుకంటే మనం ఎన్నిసార్లు అనుకున్నా పిలవడు. ఎందుకంటే మనతో చాలా పని ఉంది ఆయనకి. ఆయన పని చేయటానికి మనల్ని నమ్మకంగా పెట్టాడు ఈ భూమి మీద. ఒకవేళ మన పని ముగించబడితే తప్పకుండా పిలుస్తాడు. ఆమేన్. పిలిచినా పిలవకపోయినా సరే ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, అది సస్పెన్స్. కాబట్టి ఏం చేయాలంట? ఆ పిలుపుని స్పందించే వరకు కూడా విశ్వాసంతోనే బ్రతకాలి, దేవుని భయముతో బ్రతకాలి, పరిశుద్ధతతో బ్రతకాలి. యేసయ్యనే మనము, ఆయన మీదే మనం ఆధారపడాలి. సాతాను వైపు మనము చూడకూడదండి. లోకం ఎంత భయంకరంగా ఉందంటే నిన్ను నన్ను జారగొట్టడానికి అది చాలా సిద్ధంగా ఉంది. లోక కార్యాలలోనికి వెళ్లకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. దేవునితో వెళ్ళడానికి సిద్ధపడ్డటువంటి లోతు భార్య వాళ్ళ పిల్లలు అందరూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఎక్కడికి? దేవుడు చూపించే దేశానికి. కానీ మధ్యలోనే ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎవరంట? లోతు భార్య. మనము లోతు భార్య లాగా ఉండకూడదు. హల్లెలూయా. ఉందామా వద్దా? అలా ఉందామా? లోతు భార్య ఏం చేసిందంట? దేవదూతలు చెప్పారు, మీరు ఆ దేశానికి వెళ్ళే వరకు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. విశ్వాసులమైన మనకి దేవుడు ఏం చెప్తున్నాడు? విడిచిపెట్టిన వెనక స్థితిని లోనికి మీరు తొంగి చూడొద్దు. ఆ పాపం వైపు మరలా మీరు చూడొద్దు. ఆ బలహీనతల్లోకి మీరు తొంగి చూడొద్దు. ఎందుకంటే మీ గురి యేసయ్యే. యేసయ్య ఎక్కడున్నాడు? పరలోకములో సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఆయన వైపే మన గురి ఉండాలి. ఆమేన్. ఈ రాత్రి అందుకే మనము చనిపోయే వరకు, దేవుని పిలుపు మనల్ని స్పందించే వరకు విశ్వాసముతోనే మనము కొనసాగాలి. ఎవరైతే విశ్వాసంతో కొనసాగుతారో వారి మరణము దేవుని దృష్టికి విలువ కలిగిందగా ఉంటది. అలాగా దేవుడి చిత్తములో బ్రతికిన వాళ్ళ మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే వాళ్ళు నేర్పిన ఆధ్యాత్మికమైన సూత్రాలని మనం ముందు పెట్టుకొని నడవటానికి వాళ్ళు మనకు మార్గాలుగా ఉన్నారు. హల్లెలూయా. అందుకే వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది, ఒక గొప్ప సాక్షి సమూహం మన మధ్యలో ఉందంట. ఆమేన్. ఎవరు సాక్షి సమూహం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆ తరములో ఉంటే నేటి తరాలలో ఇలాంటి దైవజనులు, సేవకులు మనకి మేఘాలుగా, లేకపోతే మనకు సాక్షి సమూహాలుగా మన మధ్యలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆమేన్. వాళ్ళు కలిగిన సాక్ష్యాలను మనం జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు సేవలో పడిన కష్టాలను జ్ఞాపకం చేసుకొని, ఎనికే వాళ్ళు పాటలు పాడి సువార్త చెప్తా ఉంటే చుట్టుప్రక్కల అన్ని జనులు కర్రలేసుకొని వచ్చారు. ఒక రోజు అయ్యగారు వాక్యం చెప్తున్నారు, నీ మీద కేసు పెట్టేస్తావురా, నిన్ను ఇక్కడ లేకుండా చేస్తామన్నారు. ఇక్కడ లేకుండా చేస్తాం, ఈ మందిరాన్ని లేకుండా చేస్తామన్నారు. ఈరోజు వాళ్ళే లేకుండా పోయారు. ఆమేన్. మందిరం అక్కడే ఉంది, సేవకురాలు అక్కడే ఉంది. హల్లెలూయా. అప్పటికి నేను సేవలో లేని చిన్నమ్మాయిని. ఆమేన్. 10th క్లాస్ చదువుతున్నాను. ఏంటి సేవ చేస్తే ఇంతమంది వస్తారా అనుకున్నాను అప్పుడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అన్ని జనుల మధ్యలో సువార్త అంటే యేసంటే వాళ్ళకి తెలియదు. అందరు అన్ని జనులే, అందరు విగ్రహారధికులే. అలాంటి వాళ్ళ మధ్యలో పెద్దమ్మ గారు, అయ్యగారు తెల్లవారుజామున లేచి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఆమేన్. ఈరోజు దేవుడు ఎలా మార్చాడు తెలుసా? నేను ఎన్ని గంటల వాక్యం చెప్పిన బయటకు వచ్చే అమ్మగారు అప్పుడే అయిపోయింది అండి అంటారు. ఆమేన్. చాలా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇళ్ళ పక్కన ఒకప్పుడు అంత
అంతమంది కర్రలేసుకొచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వాక్యం చెప్పి కిందకి రాగానే మేము లోపలికి రాకపోయినా, మందిరంలోకి రాకపోయినా మీ మాటలు వింటా ఉంటే నిజంగా మేము పరుగులెత్తుకుంటా మందిరానికి రావాలనిపిస్తుంది అని చెప్తున్నారు. ఆమేన్. దేవుడు మార్చుతాడు. ఎందుకంటే అన్య జనులకు రక్షణ ఇవ్వటానికే దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఈరోజు ఏర్పరచుకున్న సేవకుడు సేవకురాలు లేకపోయినా తాను వాగ్దానము చేత నిర్మించబడిన వారి కుమార్తెగా దేవుడు నన్ను నిలబెట్టాడు. అందుకే చాలా ధైర్యంగా వాక్యం చెప్పేస్తాను. అక్కడ ఎటు ఆలోచించిన అసలు ఎందుకో తెలుసా, మనల్ని దేవుడు పిలిచాడు. ఆమేన్. ఎవరు పిలిచారండి మనల్ని? మనుషులా? ఈ మందిరంలోకి మిమ్మల్ని దేవుడు పిలిస్తేనే వచ్చారు. నేను పిలిస్తే మీరు అసలు ఒక క్షణం కూడా ఇక్కడ నిలబడలేరు. హల్లెలూయా. మీరు ఇంతమంది పరిచయం చేస్తున్నారు, నేను పిలిచి చేపిస్తే ఒక్కడు కూడా తెల్లారిపటికి మీకు నీరసాలు వచ్చేస్తాయి. ఇన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలుగా తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళు విడిచిపెట్టిన ఈ సంఘం నడిపించబడుతుందంటే ఒక్కొక్క వ్యక్తిని దేవుడే మిమ్మల్ని పిలిచాడు ఇక్కడికి. అందుకే నడుము కట్టుకొని సేవకురాల కోసం మీరు ప్రయాసపడుతున్నారు. ఆత్మల కోసం సేవకురాలతో సహా తన భారాన్ని మీరు పంచుకుంటున్నారు. ఆమేన్. కాబట్టి రాత్రి నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళని గురించి జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు మిగిల్చి వెళ్ళిన ఆత్మీయ సూత్రాలు మన జీవితాల్లో అన్వయించుకుంటూ సేవలో కష్టాలు, సేవలో నష్టాలు. అయ్యగారికి ఉన్న ఇంకొక లక్షణం, ఏదన్నా ఊరెళ్ళి సేవకి వెళ్తే అక్కడ ఏదన్నా ప్రేమించి అప్పట్లో ఆయన కానుకిస్తే ఆయన అనేవాడు అంటే అమ్మ మీరే ఉంచుకోండి అని చెప్పేవాడు. ఇంటికి వచ్చి మళ్ళీ చెప్పేవాడు. అమ్మగారు కోప్పడేది. ఈరోజు మనకి ఇంట్లో ఏమి లేవు కదా, నువ్వు ఆ కానుక తీసుకొస్తే ఆయన అనేవాడంట, ఆ పాస్టర్ గారు చాలా బీదగా ఉన్నాడు, నేను ఉచితంగా సువార్త చెప్పడానికి యేసయ్య నన్ను సిద్ధపరిచాడు కదా, కాబట్టి వాళ్ళు ఇచ్చిన కానుక నేను తీసుకోదలుచుకోలేదు. అంటే ఆయన సమర్పణ ఎంత గొప్పదో చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఆయన సమర్పణ బట్టి దేవుడు ఏం చేసేవాడు తెలుసా, ఈ ఇంట్లో ఉన్న అవసరత దేవుడు చూసుకునేవాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అన్నీ కూడా ఉండి సేవ జరగదండి, ఏమీ లేకుండా దేవుని కృప అక్కడ నడిపిస్తూ ఉంటుంది. ఈ 2025 సంవత్సరంలో మరోమారు ప్రకాష్ రావయ్య గారిని మరి మేరమ్మ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వారు సిద్ధపరిచిన వారికిచ్చిన దర్శనాన్ని బట్టి నిర్ణయించబడిన ఈ షారోను పొలమ మినిస్ట్రీని మరి దేవుడు ఇంకా రానున్న దినాల్లో అత్యధికముగా ఎదిగించునుగాక. నాకున్న కోరిక ఈ సంఘములో నుంచి సేవకులు లేపబడాలి. చేతుల పైకైతే హల్లెలూయా. సుజాతమ్మ గారితో ఈ సంఘం ఆగకూడదు. సుజాతమ్మ గారి ఆధ్వర్యంలో సేవకులు బయటకు రావాలి. ఆమేన్. అది నాకు ఇచ్చిన దర్శనం. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ షారోను పొలము సంఘములో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన మేలు కలిగిన కార్యాలు జరిగిస్తాడండి. ఎందుకంటే ఇది మనుషుని ఆలోచన చేత సిద్ధపరచబడిన సంఘం కాదు. నన్ను ఆడపిల్లగా వదిలేశారు. చాలా మంది అనేవాళ్ళు ఆమెను ఎవరు చూసుకుంటారంటే మా అమ్మగారు ఎప్పుడు ఒక మాట అండి, ఏమో దేవుడు పిలవమన్నాడు, పిలిచాడు, ఆయనకు అప్పగించేసాం, ఏమన్నా చేసుకొని అన్నాడు. ఇంతమంది కుటుంబాలను దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. మీరందరూ నన్ను చూసుకోవడానికి ఇంతమంది బారులు తీరుంటే నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, పెద్దమ్మ గారితో దేవుడు మాట్లాడేవాడేమో. లేకపోతే ఇప్పుడు మీకు ఒక ఆడపిల్ల ఉందనుకోండి, అసలు వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు ఇన్ని ప్లాన్లు చేస్తారు మీరు. అమ్మగారు నన్ను అట్లా లోకంలో వదిలేసి సేవలో వదిలేసి ఏమీ ఆలోచించలేదు. ఆమె ఎప్పుడు ఒకటేనేది, దేవుడు నిన్ను సేవకు అప్పగించమన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఈరోజు మరి నన్ను కన్న నా తల్లిదండ్రులు నా గురించి ఆలోచించలేదు, దేవుడి మాటకు లోబడి నన్ను వదిలేశారు. నాకున్న స్థితిగతులన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. ఆమేన్. కాబట్టి అది ఆయన గొప్పతనం. ఈ రాత్రి నీతిమంతులుగా దేవుని మార్గములో వారి విశ్వాసాన్ని కాపాడుకొని వారి తుది శ్వాస విడిచే వరకు నమ్మకంగా దేవుని పరిచర్య చేసినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఉన్న నా తల్లిదండ్రుల్ని, అలాగే మన దైవజనులైన ప్రకాష్ రావు అయ్య గారిని, అమ్మగారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వారు మనకేదైతే ప్రకటించారో ఆ సూత్రాలను మన హృదయాల్లో జీవితకాలం నాటుకుంటూ వారిలాగానే మనం పరలోకము చేరునుగాక. ఎందుకంటే లోకంలోకి వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళలేం మనం.